కానీ ఇక్కడ నల్లమల్ల సాగర్ ప్రతిపాదన వచ్చింది. బనకచెర్ల అన్నారు. ఈ బనకచెర్ల, నల్లమల్ల సాగర్ తెలంగాణ ఇటు కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, టీఆర్ఎస్ లాగా వ్యతిరేకిస్తున్నారు. మరి తెలంగాణకు నష్టము చేయనని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రెండు నిర్మిస్తే తెలంగాణకు నష్టం చేస్తారంటారా? ఎట్లయితుంది? హక్కులు పోతాయి. ఎట్లా హక్కులు ఎట్లా అంటే రైపేరియన్ రైట్స్ అంటాం కదా. ఇప్పుడు నల్లమల సాగర్ లింక్ మొదలు పూర్తయి మనమేమో ఆపిండు కదా, ఇవి ఆగిపోతాయి. 16 ఆయనదో ముందుకు పోతుంది. 16 ఇట్లా గోదావరి మీద కొన్ని ఉన్నాయి కదా, అయితే వాటికి అప్లికేషన్ పెట్టి ఆపిండు. వాటిని మొదలైన బనకచెర్లలో తీసుకుపోతాడు. రైపేరియన్ రైట్స్ బనకచెర్లకు వస్తాయి. వచ్చినాక రేపు మళ్ళీ మన ప్రాజెక్టులను కట్టుకోవాలనుకుంటే అనుమతి ఇవ్వరు. ఎందుకంటే గోదావరిలో నీళ్ళు సరిపోని లేవు, ముందు వాళ్ళు వాడుకున్నాకనే మీరు వాడుకోవాలంటారు. అంటే బనకచెర్ల రేపు పూర్తి అయితే బనకచెర్లకు సరిపోయిన నీళ్ళు తీసుకుపోయినాకనే అప్పుడు మనం ఇక్కడ పంపులు ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. ఖమ్మం జిల్లాలో కానీ సీతారామకు కానీ ఇట్లాంటి వాటికి. కాబట్టి వీటి మీద అన్ని విత్డ్రా చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదని మనం అంటున్నాం. అయితే బనకచెర్లకు నల్లమల సాగర్ తేడా ఏంటంటే, బనకచెర్ల అయితేనేమో కృష్ణా నదిలో కలపాలి నీళ్ళను, నల్లమల సాగర్ అయితేనేమో అక్విడిక్ట్ కట్టి తీసుకుపోతాడు. నది మీద కాలువ మీద సాగర్ కుడికాలు వస్తుంది, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర నది వస్తుంది, నదిలో పడేయకుండా కాలువలో పడేయకుండా డైరెక్ట్ తీసుకుపోతాడు. ఎందుకు అంటే మహారాష్ట్రను కర్ణాటక ఏమడుగుతున్నాయి, మన తెలంగాణ కూడా ఏమడుగుతున్నది, మీరు 200 టీఎంసీలు కనుక కృష్ణాలో కలిపి తీసుకపోతే ఆ కృష్ణాలో ఆ 200 టీఎంసీలు మాకు ఇవ్వాలంటున్నాయి. అందుకని పైన తీసుకుపోవాలని చెప్పేసి తేడా ఏం లేదు. ఈ 2 ఏళ్ల కాలంలో ఇరిగేషన్ మంత్రి, ముఖ్యమంత్రి మీరు నిష్పక్షపాతంగా చెప్పండి, ఇవాళ కూడా అన్ని పేపర్ ఒక్క చుక్క కూడా తెలంగాణ నుంచి ఈ ఏపీకి వెళ్ళనివ్వము, ఒక్క చుక్క నష్టం జరగనీయబోము అని ఇద్దరు బలంగా చెప్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకు ఫస్ట్ నీళ్ళ గురించి అవగాహన లేదు. ఇద్దరికి లేదా? ఇద్దరికి లేదు. ఇద్దరికి కాదు, క్యాబినెట్లో ఎవరికి లేదు, మొత్తం గవర్నమెంట్కే లేదు. ఆ పార్టీలో ఎమ్మెల్యేలకు ఎవరికి లేదు. ఏమడగని చెప్పండి మీరు. ఏం లేదు, జీరో. ఓ 10% ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉంది, ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్ అయింది కాబట్టి నేర్చుకున్నాడు. నీళ్ళ గురించి అంత ఈజీగా అర్థం కాదు ఎవరికి. ఇప్పుడు అవగాహన లేకపోతే తప్పు కాదు, కానీ పెంచుకోవాలి కదా, పెంచుకోవాలి. 2 ఏళ్ళైనా కూడా వాళ్ళు అవగాహన పెంచుకోలేదు. మొన్న మనం చూసినాం బుచ్చన్న, ఎడమ కాలువకేమో నీళ్ళు వస్తలేవని వాళ్ళు ఒళ్ళు పెడుతుండ్రు, కుడి కాలువకేమో ఇష్టం వచ్చినట్టు నీళ్ళని తీసుకుపోతున్నారు. ఏది నాగార్జున సాగర్ వాళ్ళకి కేఆర్ఎంబి కేటాయించిన దానికంటే ఎక్కువ నీళ్ళు పోయినాయి అనేది కేఆర్ఎంబి చెప్పింది. మరి ఒక చుక్క కూడా పోలేదని ఎట్లా అంటాడు? ఎడమ కాలువకి ఎన్ని పోయినాయి, కుడి కాలువకి ఎన్ని పోయినాయి, కేఆర్ఎంబి ఎన్ని తీసుకోమన్నది, వాళ్ళు ఎన్ని తీసుకపోయినారు. ఇది ఒకటి. రెండవది ఏంటంటే, వాళ్ళు నాగార్జున సాగర్ మీద ఆ తెలంగాణ ప్రాజెక్ట్, అది తెలంగాణ ప్రభుత్వ కంట్రోల్లో ఉండాల్సింది, శ్రీశైలం ఏమో ఏపీ కంట్రోల్లో ఉండాలి. ఇప్పుడు తెలంగాణ కంట్రోల్లో ఉండాల్సిన కృష్ణానది మీద జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులను పంపిండు. మరి నేను ముఖ్యమంత్రి ఇప్పటికీ 1.5 year అయింది కదా చంద్రబాబు నాయుడు, ఆ పోలీసులను ఎందుకు విత్డ్రా చేసుకోవట్లేదు? మన ఎమ్మెల్యేలను, మన పోలీసులను, మన ఇరిగేషన్ ఇంజనీర్లను ఆ కుడి కాలువదికి ఎందుకు పోనిత్తలేరు? ఎన్ని నీళ్ళు తీసుకుపోతానో లెక్క ఎట్లా దొరకాలి మనకి? నల్గొండ జిల్లాకి ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లా, మరి ఆయన జిల్లాలో కూడా ఉన్న ఒక్క పెద్ద ప్రాజెక్టు అది మన కంట్రోల్ ఉంటుందా లేకుంటే ఆంధ్ర కంట్రోల్ ఉంటుందా? విభజన చట్టం మీద కొంచెమన్నా గౌరవం ఉన్నదా వాళ్ళకి? తర్వాత 299 టీఎంసీలకు కేసీఆర్ మరణశాసనం రాసిండు అని చెప్పిండు. అది రాసింది కాంగ్రెస్, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, విభజన చట్టంలో రాసిండు వీటిని డిస్టర్బ్ చేయకూడదు అని. దాన్ని అంగీకరించింది కేసీఆర్ 1 year కోసం. ఎందుకు అంటే అప్పుడు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్కు ఇంకా రెఫర్ చేయలేదు కృష్ణా నీళ్ళ పంపక వివాదాన్ని, కొత్త ట్రిబ్యునల్ ఏమని అడుగుతున్నాడు. అప్పుడు ఆ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఏమైందంటే, మీరు నీళ్ళు ఎక్కడ వాడుకుంటారని అడిగారు. అప్పుడు కల్వకుర్తి కాలేదు, భీమా కాలేదు, నెట్టెంపాడు కాలేదు, కోయిల్సాగర్ కాలేదు, నీళ్ళు ఎక్కడ వాడుకుంటాం? అప్పుడే కాదు, ఐజాన్ టుడే రేవంత్ రెడ్డి వచ్చి 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా 299 టీఎంసీల నీళ్ళని ఎప్పుడు వాడుకోలేము మనం. 1 సంవత్సరం కోసం తాత్కాలికంగా రాశాడు ఆయన. ఎవ్రీ ఇయర్ గొడవలు అయినాయి కేఆర్ఎంబి దగ్గర. మేము 1 సంవత్సరం రాస్తే మీరు ఎప్పటికి పర్మనెంట్ చేస్తారు ఏంటి అంటే,
మరి మీరు ఎక్కడ వాడుకుంటారో చెప్పండి. మీకు అన్ని నీళ్ళు వాడుకునే కెపాసిటీ ఉందా? ప్రాజెక్టులు కట్టుకున్నారా? ఈరోజు వరకు లేదుగా. పాలమూరు రంగారెడ్డి పూర్తయితే తప్ప మనకు ఆ నీళ్ళని వాడుకునే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఈ ఇద్దరు కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో వివాదం లేకుండా పరిష్కారం చేస్తారని మీరు నమ్ముతున్నారా? పరిష్కారం చేయరు వాళ్ళు. చంద్రబాబు నాయుడు అనేవాడు మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు అని అడిగే రకం. పేరుకు 2 కళ్ళు అంటాడు, కానీ 2 నాలుకల ధోరణి అవలంబిస్తాడు. రేవంత్ రెడ్డి ఆయనను గట్టిగా ధిక్కరించి తెలంగాణ ప్రయోజనాలను కాపాడే శక్తి లేదు ఆయనకు. ఆయన ఒక బలహీనుడు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ చంద్రబాబుకి ఆయన ఎదురు తిరిగాడు. మనం చూసాం, ఢిల్లీకి రమ్మన్నాడు చంద్రబాబు నాయుడు, నేను పోనన్నాడు. ఒకవేళ ఎజెండాల బనకచెర్ల పెడితే నేను మీటింగ్కే పోనన్నాడు. ఢిల్లీకి పోయిండు, బనకచెర్ల మీటింగ్లో పాల్గొన్నాడు. బయటకు వచ్చామంటే బనకచెర్ల గురించి మాట్లాడలేదన్నాడు. అదే టైంలో పక్క రూమ్లో నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ మినిస్టర్ ఆంధ్ర, మేము బనకచెర్ల మీదనే మాట్లాడుకున్నాం, కమిటీ వేయడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడని చెప్పిండు. బయటకు వచ్చేమో మేము అసలు దాని మీద మాట్లాడనే లేదన్నాడు. మాట్లాడినప్పుడు ఇంకా కమిటీ ఏందన్నాడు. హైదరాబాద్ వచ్చినాక మీరు కమిటీ వేస్తాము సిడబ్ల్యూసీ ఆధ్వర్యంలో, ఆ కమిటీ ఏం చెప్తుందో దానికి నేను కట్టుబడి ఉంటా అన్నాడు. సుప్రీంకోర్టు మన చివాట్లు పెట్టింది. మీరేమో ఇక్కడ కోర్టుకు వచ్చి నల్లమల సాగర్ మీద స్టే ఇవ్వమంటారు, అక్కడనేమో నల్లమల సాగర్ కోసం కమిటీ వేస్తారు. మీరు క్లీన్ హ్యాండ్స్తో రండి, మీరు మలినమైన చేతులతో వచ్చారు కోర్టుకు అని చెప్పి చివాట్లు వేసింది. ఇది చాలదా ఎవిడెన్స్? ఎంత కావాలి? అన్నం ఉడికిందా లేదంటే ఒక మెతుకుని పట్టుకుంటే తెలుస్తుంది కదా. రేవంత్ రెడ్డి చేసే కథలను చూస్తే చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉండడం తెలుస్తలేదా?